భక్తులందరికీ ఒక చిన్న వినపండి. ప్రాబ్లం సార్ ఇది, దయచేసి వినండి. ఒక్క నిమిషం మాట్లాడతారు. కొత్త మెడికల్ కాలేజ్ ప్రోగ్రెస్ ఎలా ఉంది సార్? వెయిట్ సార్, పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫీజులు చెప్పకుండా కౌన్సిలింగ్ చేస్తున్నారు సార్. సార్ అదంతా కూడా మీడియా వాళ్ళు కొంచెం సహకరించాలి. పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫీజులు ఏమి చెప్పకుండా కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి స్టేజీలో కూడా ఒక్కొక్క రూల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మంత్రి గారికి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ ఎవరికి సంబంధం లేకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టారాజ్య రీతిలో ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒకవైపున విద్య, మరోవైపున వైద్య విద్య అని గట్టిగా చెప్తూ ఉన్నారు. కానీ వైద్య విద్య పట్ల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ తల్లిదండ్రులందరికీ కూడా చాలా తీవ్రమైన అన్యాయం. పిల్లల్ని మనోవేదన చేస్తూ సూసైడ్ చేసేటువంటి పరిస్థితిని కౌన్సిలింగ్ నడిపిస్తూ ఉన్నారు. ఒక పక్క తెలంగాణ వాళ్ళు లేట్ చేసినా కూడా చాలా చక్కటి రీతిలో కౌన్సిలింగ్ నడుపుతూ ఉంటే, మన రాష్ట్రంలో ఆదర్శప్రాయమైనటువంటి ముఖ్యమంత్రి కన్సర్న్లో నడుస్తున్న ప్రభుత్వం అజమాయిషిలో ఉన్న యూనివర్సిటీ తన ఇష్టారీతిగా అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ కానివ్వండి, ఇతరత్ర ఆఫీస్ సిబ్బంది కానివ్వండి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా జీవోల్ని మారుస్తూ, ప్రొసీడింగ్స్ మారుస్తూ, ఎవరో ఒక ఇద్దరు అడిగారని చెప్పేసి ఫస్ట్ కౌన్సిలింగ్ ఒక ఆర్డర్ ఇవ్వటం, సెకండ్ కౌన్సిలింగ్ ఒక ఆర్డర్ ఇవ్వటం, థర్డ్ కౌన్సిలింగ్ ఇప్పుడు నడవబోతున్నది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఇంకా స్టార్ట్ చేయలేదు. వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మూడో రౌండ్ ని మన స్టేట్ లో థర్డ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి. అది చేయకుండానే ఫ్రీ ఎగ్జిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాన్ని ఈ రోజు ఉదయం నుంచి సోమవారం ఉదయానికల్లా క్లోజ్ చేస్తూ ఉంటున్నారు. ఇలా క్లోజ్ చేస్తే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన సీట్లని పిల్లలు కోరుకునే విధంగా ఉన్నటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కౌన్సిలింగ్ లేట్ చేయడం కారణంగా ఏమైందంటే, ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు అక్కడ కౌన్సిలింగ్ జరగదేమన్న అనుమానంతో ఆంధ్రాలో మెరిట్ తీసుకొని ఇక్కడ సీట్లు తీసుకున్నారు. అట్లాగే మన పిల్లలు కూడా స్టేట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ తెలంగాణలో అలాట్ అయ్యేటువంటి అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్రం ఇవాళ కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కాకుండా ఎన్టీఆర్ యూనివర్సిటీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో పేరెంట్స్ వెళ్లి